తెచ్చామా ఇప్పుడు తినడానికి. సండే నాన్ వెజ్ అలాగే మానుకున్నాం కదా. ఆ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ మనం అక్కడ తెస్తే సప్పగా బాగలేవు. అందుకని ఈరోజు ఆలోచన చేసి ఏదో ఒకటి తినాలి కాబట్టి వెజ్ బిర్యానీ తీసుకొచ్చాం. వెజ్ బిర్యానీ ఇది కూడా రేట్ తక్కువ కాదు. ఇది 220 రూపీస్. వెజ్ బిర్యానీ. దీంట్లో ముక్కలు వచ్చాయి కానీ చికెన్ ముక్కలు కాదు. ఇది రేట్ ఏం తక్కువ కాదు, 220 రూపీస్. కాకపోతే ఏంటంటే ఇది రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ కాబట్టి బాగా క్వాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది బాగా దానికి తగ్గట్టుగా. ఏదైతే బిర్యానీ రైస్ అంటే మనకి ఇంపార్టెంట్, ముక్కలు కాదు. మాకు రైస్ ఇంపార్టెంట్ అనమాట, రైస్ అలవాటు. అవును, సండే కిచిడి తెచ్చుకుందామన్నా కానీ మనకి సండే రోజు ఉండదు అనమాట. సండే అలాగే వేసుకోపోయావా? వీటిలో కూడా ఏంటి ముక్కలు వచ్చినాయి, ఏంటి క్యారెట్ ముక్కలు, పన్నీర్ ముక్కలే, పన్నీర్ ముక్కలు. చాలు 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 చాలు, అన్నీ నాకే వస్తున్నాయి వెజ్ అంతా. బాగుంది. ఇది కూడా తీమా షార్వమ్మది కొంచెం. పన్నీర్ ముక్కలు ఇది షార్వా మాత్రం కొంచెం టేస్ట్ చూసి వేసుకున్నాం. జీడిపప్పు బాగా వేసారు. గోంగూర ఉంటే బాగుండేది. అవును, నేను ఇవాళ గోంగూర తెస్తానేమో, మసాలా అన్నం చేద్దాం అనుకున్నాము. గోంగూర తింటే అన్న అవసరం లేదు, ఎప్పుడు వేసిన నేను తెలిసిన అలా పచ్చి బఠానీ వేసారు, గ్రీన్ బటన్. మీరు చూస్తారు ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్ ఇది కాదు. ఈ బీన్స్ దీంట్లో ఎందుకు చాలు. ఈ పన్నీర్ ముక్కలు వేసారు, బాగుంది. దీంట్లో మనకి బీన్స్, క్యారెట్, కాజు, పనీర్ అక్కడక్కడ వచ్చినట్టున్నాయి. ఇంకా ఇవి వేసారు, దాన్ని ఏమంటారు? తిను తిను, అందరు తినాలి. వీడియో చేయాలా వద్దా? ఎవరి ప్లేట్ తినండి, చిరాకు వస్తుంది. నాకు కూడా వచ్చింది, బాగుంది జీడిపప్పు. ఎప్పుడు జీడిపప్పు తిన్న వాళ్ళ మాదిరిగా. బఠానీ దీనితో చెప్పను, రెస్టారెంట్ ఆర్కే గ్రాండ్ రెస్టారెంట్, కందుకూరు రోడ్డు. చాలా కనిపించలా. బిర్యానీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఎందుకు చెప్పాలంటే పన్నీర్ ముక్కలు మామూలుగా అయితే రకంగా ఉంటాయి కదా, పన్నీర్ ముక్కలు కూడా బాగుంటాయి కదా. ఈ పన్నీర్ ముక్కలు బాగున్నాయి, స్పైసీగా. తీసుకోమ్మా పన్నీర్ అంటావు ఇది, వద్దు. పన్నీర్ వేస్తాను ఇష్టం కదా. పన్నీరు, క్యారెట్, కానీ మా ముగ్గురికి అయితే కరెక్ట్ సరిపోయింది. క్యారెట్ వేసారు, పచ్చి బఠానీలు వేసారు, బీన్స్, ఇది క్యాలీఫ్లవర్ కూడా వేసారు. క్యాలీఫ్లవర్ ఇది బాగుంది. ఫ్యామిలీ కాకపోతే వెజ్ బిర్యానీ కూరగాయలు ఇవన్నీ వేయక అంటే అట్ట కాదులమ్మా, ఒక్కో చోట ఒక్కో రకం వేస్తారు. పన్నీరు నాకు ఎక్కడ నచ్చలేదు, నా దగ్గర బాగా నచ్చింది. బాగుంది పన్నీరు, అంటే స్మూత్ గా బాగుంది ముక్క. జీడిపప్పు కూడా బాగా వేసారు. జీడిపప్పు కూడా బాగా వేసారు. జీడిపప్పు కూడా బాగానే పడేది. ఓసారి ఎక్కడో తెస్తే అసలు జీడిపప్పు రాలేదు కదా, వేరే చోట ఎక్కడ తెచ్చాడు జీడిపప్పు రాదు అసలు. అది కూడా ఒక రకమైన మసాలా ముద్ద వచ్చింది, మరి ఎక్కడో లేదు. దీంట్లో మసాలా ముద్ద రాకుండా బాగుంది రైసు. నాకు బిర్యానీ రైస్ ఇష్టం. రైస్ పెట్టుకుని నాకైతే ఇంకొద్దు రైస్ ఒకటే కాదు నాకు ఇష్టం. చేసుకోయా, నాకైతే సరిపోయింది కరెక్ట్. అమ్మాయి కొద్దిగా తింటా, నాకు కూడా తింటా. నాన్ వెజ్ మానుకోవడం సులభం, మాకే పెద్ద కష్టమే కాదు. అసలు నాన్ వెజ్ మానుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. నేను మానుకుంటున్నా, మనం చెప్పినా మీరు నమ్మాలని గమ్మునున్నా. నేను కూడా మానుకుంటాను, బరోటా తింటాను. నేను వరకు బజార్ తింటాను, బజార్ తింటాను. మేము తినాలంటే బయటకు వెళ్ళినప్పుడు తినట్లేమా. పెరుగు చట్నీ అంతా బాగుంది, కానీ ఒక చార్వా ఒక్కటే కొంచెం మైనస్. రైస్ అయితే సూపర్గా ఉంది, వెజ్ రైస్. నాన్ వెజ్ మానుకోవడం వల్ల తామస గ్రహాలని శని, కుజుడు ఏమన్నా అవి శాంతిస్తాయంట. అవి ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉంటాయంట. నిజంగా మనము ఈ మధ్య మానుకున్న తర్వాత కొంచెం ఆరోగ్యం బాగుంది. లేకపోతే ఆదివారం వస్తే రాదు. నాకేం అంత బాగాలేదు, కానీ ఆరోగ్యం జనరల్గా చెప్పాలంటే నీకు అనిపించలా. కానీ నీకు నాకు తెలిసి నీ ఆరోగ్యం ఎలా ఉందో అంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఆదివారం ఏదో ఒకటి తీసుకొచ్చుకొని
అది బాగాలేదు మళ్ళీ సాయంత్రానికి బాధపడము, నువ్వు వేడెక్కి వెళ్ళాడు మరి కాలు పోట్లు తలనొప్పి అవసరమా కాదా? డోరా టాబ్లెట్ వేసుకుంటుంది. మరి నిష్ఠూరంగా మాట్లాడతాడే మా నాన్న ఒకసారి నిజంగా 3,5,000 నోట్లు కట్టాలంటే మరి దేవుడి అనుగ్రహం కాకుండా ఇంకా అంటే మన కర్మను మనం తప్పించుకోవాలని అనుభవించాలి. మనం చేసిన కర్మను మనమే అనుభవించాలి, దేవుడు తప్పించాలి. బాగుంది. ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని కష్టాలు పడ్డాయి ఈరోజు ఈ మెతుకులు తినగలుగుతున్నామంటే ఆయన అనుగ్రహమే. బిర్యానీ తినాలంతే కదా, ముక్కలు లేకపోతే ఏమైతే బిర్యానీ తిన్నాము. ముక్కలు మనకు ముక్కలు కాదు, ఏదైతే ఏమి రైస్ మనకు కావాల్సింది. వెజ్ బిర్యానీ బాగుంది. ఆర్కేలు తెచ్చుకుంటే సరిపోయి ఆర్కేలు సెలెక్ట్ చేసుకున్నాం, బాగుంది. ఆర్కేలు తెచ్చుకోవచ్చు. వెజ్ బిర్యానీ గోంగూరతో తింటే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. నాకు పెరిగి చెట్టు వేసుకుంటే బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. పెరిగేస్తున్నా బాగుందంట. బాగుంది గోంగూర అయితే కొంచెం బాగుంటుంది. కానీ దీంట్లో గోంగూర ఎవరు అసలు దీంట్లోకి ఎవరు కావాలి, మనం చేసుకున్నప్పుడు చేసుకోవాల్సిందే. 220 రూపాయలు ముగ్గురు మనుషులు సరిపోయింది. నేను వచ్చేటప్పుడు బయట గుడికి వెళ్ళొచ్చే రోజు నేను పానీపూరి బండి దగ్గర చూసా, పానీపూరి బండి క్లోజ్ చేస్తుంది. సరే ముందుకు వచ్చి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బండి చూసా, అది కూడా మూసేస్తుంది. గ్యాస్ కొరత వల్ల సరిగ్గా పెట్టుకున్న బండ్లు ఒకరోజు ఆపుకొని ఒకరోజు పెట్టుకుంటారు సిలిండర్లు చూసుకొని. ఆడే వీళ్ళ దగ్గర ఇంత ముందు కూడా తెచ్చే బాగానే ఉంది. ఎదురేసి ఇవ్వద్దమ్మా, సరిపోయిందా? ఓకే, కంప్లీట్. మనకు ముక్కలతో తీసుకొచ్చుకునే అదే మామూలు బిర్యానీ తీసుకొచ్చుకునే అయినా ఈ రైస్ అయినా కానీ ఒక బాక్స్ ఒక పాత్రలు మన ముగ్గురు సరిపోతుంది. ఇది మా సండే డిన్నర్. మధ్యాహ్నం టమాటా కర్రీ చేసి ఇంట్లో తిన్నాను. ఉదయం వచ్చేసి నేనైతే తిన్నా అయింది కేరళ దోసకాయ తిన్నాను అనమాట. నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదని నేను సాయంత్రం ఏదో ఒకటి తినాలి కదా, 3 పూటలు యాడ్ చేసింది ఆ వంట అని చెప్పి నేను వస్తా వెజ్ రైస్ చేసి అర్థం జరిగింది. అదొకటి మనకి గ్యాస్ కూడా త్వరగా రాదన్నా కదా, గ్యాస్ కూడా 50 రోజులు బుక్ చేసిన తర్వాత మనకి 30 రోజుల తర్వాత బుక్ చేయాలి. బుక్ చేసిన తర్వాత వచ్చే 10-15 రోజులు పెట్టిందండి. ఇంచుమించు 45-50 రోజులు అనుకోండి. మాకు సిలిండర్ 45 రోజులు వస్తుంది. ఇంకా 5 రోజులు సేవ్ చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పి అక్కడికి అన్నం రైస్ కుక్కర్లో వండుతున్నా. అట్లా సేవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే. ఇది సండే స్పెషల్ డిన్నర్. మా డిన్నర్ అయితే మీ డిన్నర్ అయితే కామెంట్ చేయండి. ఇది మా కనిగిరిలో ఆర్కే గ్రాండ్లో తెచ్చుకున్నాం వెజ్ బిర్యానీ. ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే మా ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, బాయ్.